ఇట్లాంటి సమయాల్లో సంధి చేసుకోవాలని తెలియని వాడవు కాదు నువ్వు. పైగా నీకున్న వరం దేవదానవుల నుండి చావులేని విధంగా ఉన్నది, కానీ మానవుల నుండి వానరుల నుండి నీకు చావు లేదు అనేటువంటిది లేదు కదా. నిన్ను చుట్టుముట్టిన వాళ్ళు మానవ యోధులు 2, అశేష వానర వృక్షజాతి సైన్య బలాలు. వాళ్ళ నుండి నీకు ముప్పు పంచి ఉన్నదయ్యా. కాబట్టి నువ్వు సంధి చేసుకోవాలి. రాముడు సాధారణమైనటువంటి మానవుడు కాదు, సాక్షాత్తు విష్ణువే ఈ రూపంలో నిన్ను తుదముట్టించాలని వచ్చాడు. ఇది నా అభిప్రాయం. రాముడితో సంధి చేసుకో, సీతమ్మను అప్పగించు అని ఆ మాల్యవంతుడు రావణాసురుడి తాత అనునయంగా పలికాడు. ఈ మాటలు రావణుడికి నచ్చలేదు. భృకుటి ముడిపడ్డది. కోపం తారస్థాయికి చేరింది. తాత, ఏం చెప్తున్నావు నువ్వు? ఒక మానవ మాతృడు, తన బలగం అంతా శాఖామృగాలు, అవేమైనా పెద్ద బలమైనటువంటివా? పైగా అతను తండ్రి చేత వెళ్ళగొట్టబడి అడవుల్లో కాయకసరులు తిని కాలం గడిపేవాడు. నాకు సమవుజ్జీనా? నన్ను జయించగలడా? నీవి పిచ్చి మాటలన్నాయి ఉండాలి, లేక నువ్వు శత్రుపక్షంలో అన్నా చేరి ఉండాలి. అంత శ్రమపడి తెచ్చుకున్న అతిలోక సౌందర్యరాశి సీతను ఒక నరాధముడికి భయపడి ఇచ్చేయమంటావా? నేను ఎవ్వడికీ లొంగను. నా స్వభావం ఇంతే. ఇహ పిచ్చివాగుడు గట్టిపెట్టు అని పరుషంగా రావణుడు అనగానే మాల్యవంతుడు వీటితో వచ్చింది నాకెందుకు వచ్చిన సంగతి అని చెప్పి సిగ్గుతో తలకాయ ఉంచుకొని బయటికి వెళ్ళిపోయాడు. అంత రావణుడు లంక యొక్క రక్షణ ఏర్పాట్లు తన మంత్రులతో సుదీర్ఘంగా చర్చించి పటిష్టపరిచాడు. అటువైపు రాముడి యొక్క మంత్రాంగం సాగుతున్నది. యుద్ధం విషయంలో రావణుడి సన్నద్ధత ఎంత, మన వ్యూహం ఎట్లా ఉండాలి అని రాఘవుడు వానర యోధులతో కలిసి చర్చిస్తున్నాడు. ఆయన చుట్టూ వానర ప్రముఖులంతా కూడా ఆసీనులై ఉన్నారు. వాళ్ళు సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, మైందుడు, ద్వివిధుడు, నలుడు, నీలుడు, పనసుడు, శరభుడు, సుషేనుడు, గజుడు, గవాక్షుడు, కుముదుడు, వానర యువరాజు అంగదుడు మరియు లంకారాజ్యమూర్ధాభిషిక్తుడు విభీషణుడు. వీళ్ళందరి ఆలోచన కూడా ఒకటే, ఏ విధంగా ఎదుర్కోవాలి రావణ సేనను. అప్పుడు విభీషణుడు లేచి, రఘురామ, నేను నా 4 మంత్రులను లంకకు పంపించాను. వాళ్ళు అతి రహస్యంగా పక్షి రూపాలలో ఎవరికి అనుమానం రాకుండా వెళ్ళి అన్ని వివరాలు సేకరించుకొని వచ్చారు. దాని ప్రకారం తూర్పు ద్వారం దగ్గర ప్రహస్తుడు మహరించి ఉన్నాడయ్యా. దక్షిణ ద్వారం మహోదర మహాపార్శ్వుల చేత రక్షింపబడుతున్నది. పశ్చిమ ద్వారమేమో ఇంద్రజిత్ ఆధీనంలో ఉంది. స్వయంగా రాక్షస సార్వభౌముడు ఉత్తర ద్వారం దగ్గర నిలిచి ఉన్నాడు. పట్టణ మధ్య భాగాన్ని విరూపాక్షుడు 1000 కళ్ళతో కాపలాగాస్తున్నాడు. రావణుడికి 2 కోట్ల కాల్బలం ఉన్నది. 1000 ఏనుగులు, 10,000 రథములు, 20,000 గుర్రాలతోటి పటిష్టమైనటువంటి సైన్యం ఉంది. అతను కుబేరుణ్ణి